గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తప్పదా? ఐక్యత కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి 8 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం దేనికి సంకేతం? జీహెచ్ఎంసీ నేతల సమావేశంలో ఏం జరిగింది? ఎమ్మెల్సీలను సీఎల్పీలో విలీనం చేస్తే గులాబీ బాస్ కౌంటర్ స్కెచ్ ఎలా ఉంటుంది? తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతోంది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కౌన్సిల్లోనూ బీఆర్ఎస్ బలం క్రమంగా తగ్గుతోంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరగా మరికొందరు అదే బాటలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 6 ఎమ్మెల్యేలు త్వరలో గులాబీ గూటికి చేరతారని చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అటు శాసనసభ ఇటు శాసన మండలిలో బీఆర్ఎస్ ను సీఎల్పీలో విలీనం చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని ఆ పార్టీలో అలజడి నెలకొంది. ఈ పరిణామాల మధ్య బీఆర్ఎస్ అగ్రనేతలు ముందస్తు నివారణ చర్యలు ప్రారంభించారు. నేతల మధ్య ఐక్యత చాటేందుకు గ్రేటర్ ఎమ్మెల్యేలు పార్టీ వీడారనే మెసేజ్ పంపించడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో తెలంగాణ భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉప్పలి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో పాటు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సంభీపూర్ రాజు డుమ్మా కొట్టారు. దీంతో పార్టీలో ఉండేది ఎవరు, వెళ్లిపోయేది ఎవరనే దానిపై అనుమానపు చర్చలు సాగుతున్నాయి. అయితే పార్టీ పెద్దలు మాత్రం వ్యక్తిగత కారణాల వల్లనే ఈ 8 మంది నేతలు సమావేశానికి రాలేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సమావేశంలో తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతలు కాంగ్రెస్ లోకి వెళ్లిన నేపథ్యంలో వారి రాజీనామాలకు పట్టుబట్టాలని నిర్ణయించారు. దాంతో పాటు వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా డిసైడ్ అయ్యారట. అయితే గ్రేటర్ బీఆర్ఎస్ కు 47 మంది కార్పొరేటర్లు ఉండగా ఈ సమావేశానికి కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు. మరో 17 మంది రాకపోవడం కారు పార్టీని కలవరపెడుతోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సీఎల్పీతో విలీనం చేసేలా కాంగ్రెస్ దూకుడు పెంచితే మండలి రద్దు కోసం పావులు కదుపుతోంది. అందుకోసం న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య ప్రకారం శాసన మండలి ఉండే అర్హత లేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. 120 మంది ఎమ్మెల్యేలు ఉండే రాష్ట్రాలకే శాసన మండలి పెట్టుకునే అర్హత ఉంటుందని ఆ పార్టీ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆంగ్లో ఇండియన్ సభ్యులను కేంద్రం తొలగించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల సంఖ్య 119కి తగ్గింది. దీని ప్రకారం శాసన మండలిలో కాంగ్రెస్ ఏదైనా తేడా చేస్తే కౌన్సిల్ రద్దయ్యేలా బీఆర్ఎస్ అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.